నేనే ఫస్ట్ టైము. సో అత్తయ్య చెప్తుంటే నేను మీకు చెప్తాను ప్రాసెస్. బాగుందంటే బాగుంటది, లేకపోతే ఉగ్రహ రూపం అంటారు ఇష్టం. ఏంటి గో అండ్ గెట్ రెడీ అన్నావు కదా. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. చాలా అద్రిందయ్యా చంద్రం లాగా నీ కంచే కదా పంచ. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాంది. ఇంట్లో వాళ్ళతో మంచిగా వెజ్ ఫుడ్ తినండి ఈ ఒక్క రోజుకే. నువ్వు వెజ్ గురించి చెప్తున్నావా నాన్న? ఈ ఒక్క రోజుకే ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. బ్యూటిఫుల్ గా ఉన్నంత మాత్రం పెళ్లి చేసుకోరా, మొగుళ్ళు రారా? కమిషన్ కూతుర్ని ప్రేమించకూడదా? కమిషన్ కూతురికి మొగుళ్ళు రారా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూఆర్ వసంతి కృష్ణన్. సో చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నా. ప్రతి వీడియోలో అయితే ఇదే చెప్తున్నా, బికాజ్ ప్రతి వీడియోకి గ్యాప్ అనేది వస్తుంది. బట్ నేనైతే టెలికాస్ట్ అంటున్నాను. నేనైతే వీడియోస్ అయితే తీసి పెట్టాను, బట్ అది నా ప్రాజెక్ట్స్ కొంచెం టెలికాస్ట్ వల్ల నేను ఆ వీడియోస్ అని ఆప్ పెట్టాను అనమాట. ఒక్కొక్కటి మెల్లిగా మీకు వస్తాయి. సో ఈ రోజు వీడియో ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ వరలక్ష్మి వ్రతం. సో చెప్పాలి అని అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వరలక్ష్మి వ్రతం అని చెప్పొచ్చు. సో బిఫోర్ కూడా పెళ్లికి ముందు వరలక్ష్మి వ్రతం అయితే నా లైఫ్లో ఎప్పుడు నేను చేసుకోలేదు. బికాజ్ మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం అయితే చెయ్యరు. సో ఓన్లీ వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకుంటాం అంతేగాని అమ్మవారిని పెట్టడం అనేది మా ఇంట్లో చాలా అంటే చాలా తక్కువ, అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. సో ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ప్రతి ఇయర్ పెడతారంట. సో నాకు కూడా తెలియదు, నేను అయితే అడిగి తెలుసుకున్నాను. సో ఎలా ఏంటి అంటే అమ్మవారిని ఆ శారీ కట్టడం కానీ ఆ అలంకరణ కానీ ఏమి నాకైతే జీరో నాలెడ్జ్ సీరియస్లీ దీని గురించి. సో అత్తయ్య వాళ్ళు ప్రతి ఇయర్ ఎలా అయితే చేసుకుంటారో ఈ ఇయర్ కూడా అలాగే చేసుకుంటున్నారు, అంత స్పెషల్ అయితే ఏమీ లేదు. సో నేను మా అత్తయ్య ఏదైతే ప్రతి ఇయర్ చేసుకునేలాగానే ఒక సింపుల్గా క్యూట్గా ఎలా అమ్మవారిని అలంకరించి పెడతారో సో అది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ యాజ్ వెల్ నేను కూడా నేర్చుకుంటాను. సో నాకైతే తెలియదు. ఇది అయితే ఏళ్ళగా చాలా మందికి శారీస్ కట్టడం కానీ అది అలంకరించడం కానీ అది రావాలి, బట్ ఇప్పటికిప్పుడే నేర్చుకొని చేసేయడము అని అంటే అది ఇంపాసిబుల్ థింగ్ అనమాట. చేస్తే నేను పక్క నుండి హెల్ప్ చేసి అండ్ అమ్మవారిని ఎలా అలంకరిస్తారు ఈ రోజు మా వరలక్ష్మి వ్రతం ఎలా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. అండ్ మార్నింగ్ నుంచి నిజంగానే మా ఇంట్లో అంటే ఇది కూడా మా ఇల్లే ఆబ్వియస్లీ, అక్కడ నేను ఊరికి జస్ట్ పూజ చేసుకొని వచ్చేసాను అనమాట. అండ్ ఇది అంత తొందరగా ఎందుకు అయిపోయింది అని అంటే షూట్స్ కొద్దిగా బిజీ ఉండడం వల్ల, డిలే అవ్వడం వల్ల నా షూట్స్ కొద్దిగా రేపు టైం ఉందా ఈ రోజు టైం ఉందా ఇలా గజిబిజిగా నా డేట్స్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ ఈ వీడియో కొంచెం ప్రిపరేషన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బికాజ్ నేను ప్రిపరేషన్స్ చేయొచ్చు, అత్తయ్య వాళ్ళు చేయలేరు కదా పాపం. సో నాకు ప్రిపరేషన్స్ చేయాలి అని అంటే ఏం తీసుకోవాలి ఏంటి, అసలు వరలక్ష్మి వ్రతంకి ఎలా ఎన్ని రోజులు జరుపుతారు ఇవన్నీ ఏమి తెలియదు. బట్ పెళ్ళయింది కాబట్టి అన్ని నేను నేర్చుకుంటున్నాను అత్తయ్య దగ్గర నుంచి. అండ్ వీళ్ళ సిస్టర్స్ కూడా ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరిని అమ్మవారిని పెడతారంట. సో చూద్దాం ఈరోజు అత్తయ్య గారు ఎలా అమ్మవారిని అలంకరించి ఆ శారీని ఎలా డ్రేప్ చేస్తారనేది నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ సీరియస్లీ. సో మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి. ఎలా ఏంటి నా వరలక్ష్మి వ్రతం ఈ రోజు అనేది. ఇదైతే నా అవుట్ఫిట్ కాదు, జస్ట్ నేను మా ఇంటి దగ్గర అక్కడ నుంచి వచ్చాను, మణికొండ నుంచి వచ్చాను ఇప్పుడు ఇక్కడికి. సో దాని తర్వాత శారీ కట్టుకొని మంచి లుక్ అటైర్తో మంచి మహాలక్ష్మి లాగా మనము ఈరోజు పండగ అయితే చేసుకుంటున్నాము. అండ్ ఇది చాలా చిన్నది, ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ అత్తయ్య ఏమైతే చేస్తారో ప్రతి ఇయర్ అదే నేను మీకు చూపిస్తున్నా అంతే. బికాజ్ నాకు కూడా తెలియదు ఏమేమి చేస్తారు ఏంటి అనేది. సో నేను ఇప్పుడే వచ్చాను జస్ట్. సో అత్తయ్య మాత్రం ఫుల్ ప్రిపరేషన్స్తో అంతా నిండిపోయింది. బొబ్బట్లు ఏవేవో చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి ఆ ప్రిపరేషన్స్ ఏంటి అనేది అంటే నేను జస్ట్ చూపిస్తాను అంతే, నాకు ఏవి చేయడం తెలియదు. సో నేర్చుకొని చేయొచ్చు కదా అని అంటారు కానీ బట్ నేర్చుకొని చేస్తే అది ఎలా వస్తుందో ఏంటో, మళ్ళీ అది ఎందుకు చెడగొట్టడం నేను అని చెప్పేసి అత్తయ్య ఏం చేస్తే దాని నుంచి నేర్చుకొని నేను మీకు చూపిస్తాను అత్తయ్య ఏం చేస్తున్నారు ఏంటి ఈ రోజు అనేది. ఓకేనా? ప్రిపరేషన్స్ అయితే లోపల జరుగుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. టైం అయితే చాలా లేట్ అయిపోయింది సీరియస్లీ. అండ్ పూజ చాలా లేట్గానే స్టార్ట్ అవుతుంది. అండ్ వచ్చేసేయండి, లెట్స్ గో.
సో నేనైతే రెడీ అయిపోయాను, అత్తయ్య అయితే శారీ కడుతున్నారు, అత్తయ్య కూడా రెడీ అయిపోయారు. ఇక్కడ క్యూట్గా చిన్నది డెకరేషన్ చేశారనమాట. సో ఇప్పుడు ప్రాసెస్ నేనే ఫస్ట్ టైము, సో అత్తయ్య చెప్తుంటే నేను మీకు చెప్తాను ప్రాసెస్. సో ఇక్కడ ముగ్గేసుకోవాలి కింద, దాని తర్వాత 2 పీటలు పెట్టాలి. ఓకే, 2 పీటలు కాదు, మన కంఫర్ట్ అది. అదే మేము చిన్న అమ్మవారు పెడుతున్నాం కాబట్టి చిన్నగా 3 పీటలు. అంటే మా ఇంట్లో పెద్ద అమ్మవారు ఉందన్నమాట, తినే మా పెద్ద అమ్మవారు బాగున్నది బాగుంటుంది, లేకపోతే ఉగ్రహ రూపం అంటారు ఇష్టం. అది అడగల వాళ్ళు. ఓకే, అమ్మవారు అని చెప్తున్నాను, అది అడగల. మా ఇంటి లక్ష్మి కదండి. ఇది బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే రెడీ అవ్వమంటే రెడీ అవ్వకుండా అలా కూర్చున్నాడు. బ్లాక్ కలర్లో ఎవరైనా పూజ చేస్తారా? స్నానం చేసుకున్నాను యాక్చువల్లీ. మరి గో అండ్ గెట్ రెడీ. ఓకే, ఎక్కడ నుంచి తీసుకురావాలి రెడీ? ఏంటి గో అండ్ గెట్ రెడీ అన్నావు కదా. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అక్కడ వదిలేండి, ఇక్కడ అమ్మవారి టాపిక్ రండి, ఊరికే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కానీ సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తా. ఏంటి నాకు ఒకసారి చెప్పు, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అత్తయ్య శారీ కడితే దీంట్లో అమ్మవారిని పెడతారు. దీంట్లో పెట్టారు, దాంట్లో పెట్టారు. ఒక్క నిమిషం, దాంట్లో ఎందుకు పెట్టారు? ఫస్ట్ థింగ్, నాకు ఇది ఫస్ట్ టైం, నేను ఇంతవరకు లైఫ్ లో చేయలేదు. నాకు కూడా ఫస్ట్ అర్థమైంది. నేను ఎప్పుడు లైఫ్ లో మమ్మీ చేసుకునేది పాపం ఎవ్రీ ఇయర్. పాపం నా హెల్ప్ లేకుండా చేసుకునేది. మాక్సిమం నేను ఏమైనా హెల్ప్ చేస్తే ఫుడ్ కి హెల్ప్ చేస్తా కదా మమ్మీ, అంతే కదా. సో హెల్ప్ చేస్తాడు అని అనుకొని భ్రమలో ఉంటాడు అనమాట. పొద్దు నుంచి అత్తయ్య చేస్తుంది. సో ఇదో ఈ ఆకులు మాత్రం పెట్టాడు ఇప్పటి వరకు కష్టపడి. మన కెమెరామెన్ గారే చూసారనమాట అది ఎలా ఉంది ఇబ్బంది అనేది. సో ఇప్పుడైతే అమ్మవారు పైన పెట్టేది పీఠం. సో ఇదేంటంటారు, పీట. దీనికి మనం పసుపు ఫుల్ రాసి దాని తర్వాత అక్కడ బొట్లు పెడుతున్నాడు చూడు అమ్మవారికి. సో అమ్మవారు తెచ్చి దీని మీద పెట్టాలి. నెక్స్ట్ ముగ్గు వేసుకోవాలి, కింద ఒక ముగ్గు పైన ఒక ముగ్గు. సో ఫస్ట్ అయితే దీనికి పీటకి మంచిగా పసుపు రాసేసి దానికి మంచిగా ముగ్గేసి ఇప్పుడు అమ్మవారిని అయితే తయారు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి వెనకాల కట్టి 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 కాదు, కట్టాలి. కట్టి ఓ ఇది కూడా ఇలా చూసుకుంటూ కట్టాలి, ఎలా వస్తుంది ఏంటి అని. ముడులు ఒక్క నిమిషం అవుతామా. ఎస్, పెద్ద ప్రాసెస్ ఇది. పెద్దనా పెద్దనా అమ్మవారిని కలుసుకోండి. ఓం దేవీం వాచమదనయంత దేవాః తాం విశ్వరూపాః పదవతంతే తానో మంత్రేజమూర్జం దుహాన ధేనుర్వాగస్మానుపసృష్టదైదో సుముహూర్తోऽस्तु సుప్రతిష్ఠితమస్తు కృత్యాస్పహవైర్నమసోపసద్యామిత్రం దేవమిత్రధేజన్నోऽस्तु అనురాధాన్ హవిషా వర్ధయంతః శతం జీవేమ శరదస్స వీరాः ఉత్తరోత్తర అభివృద్ధిరస్తు. అదా పునరాచమ్యాః. ఆచమనం తీసుకోండి. తీసుకొని కళ్ళు కట్టుకోండి. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షౌత సాగర సర్వే సప్తద్వీపావసుందరః ఋగ్వేదోత యజుర్వేదో సామవేదో యతర్వణ అంగే సర్వే కలశంభు సమాశ్రితాః గాయత్ర్యజైవ సావిత్రీ శాంతి పుష్టి కరితత. ఓం ఆపో హిస్తామయోపమస్తానా బుర్ధి దదాతరామయూరణాయ చక్షుషే यो पश्यपतमहर्षस्तस्य भाजयते अरः उशतीरिव मातरः तस्मा अरङ्गमामो यस्यक्षया जन्मदा आपो जनिता अचनः
శుద్ధోదక స్నానం సమర్పయామి సజ్జో జాతం ప్రబధ్యామి శుద్ధో జాతాయ వై నమో నమః. శ్రీ విశ్వరాధ్యాయ మంగళం దేవ విశ్వేకపాలాయ మంగళం. శ్రీ విశ్వరాధ్యాయ మంగళం దేవ విశ్వేకపాలాయ మంగళం. విశ్వేకదాతాయ విశ్వదేవ్యాయ విశ్వేకదాతాయ విశ్వదేవ్యాయ శ్రీ విశ్వవల్యాయ విశ్వేకపాలాయ. ఫైనల్లీ పూజ అయితే జరిగిపోయింది, చాలా బాగా జరిగింది. సీరియస్లీ మీరు అందరు చూసే ఉంటారు. అండ్ ఇది నా ఫస్ట్ పూజ అండ్ ఇంతవరకు లైఫ్లో అయితే నేను చేయలేదు. అండ్ అందుకే నాకు అటు ఇటు కొద్దిగా ఏమన్నా పూజలో ఏమన్నా అయితే నన్ను క్షమించండి, బికాజ్ నేను నేర్చుకుంటున్నాను యాక్చువల్లీ. సో అందుకని సైలెంట్గా కూర్చొని ఉన్న వీడియో మొత్తం అత్తయ్య మావయ్య అందరూ వాళ్ళే చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ టైం నేను నా సైడ్ నుంచి నేను చేయడానికి ప్రయత్నిస్తాను, బికాజ్ ఆంధ్ర సైడ్ ఆబ్వియస్లీ వరలక్ష్మి వ్రతం అనేది చాలా తక్కువ అండ్ మా ఇంట్లో అయితే అస్సలు చేయరు. సో ఆఫ్టర్ మ్యారేజ్ చాలా అంటే చాలా బ్లెస్సింగ్గా అనిపించింది అండ్ చాలా యునో పాజిటివ్ వైబ్ అనిపించింది ఈ పూజ చేసిన తర్వాత. అండ్ అందుకేమో వరలక్ష్మి వ్రతం ఇంత యునో ఫేమస్ ఇక్కడ, కానీ ఎస్పెషలీ బెంగళూరులో చాలా బాగా చేస్తారు, అప్పుడు చూసేదాన్ని. బట్ లైవ్ లో ఈరోజు కూర్చొని నేను పార్టిసిపేట్ చేయడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండ్ ఆఫ్టర్ మ్యారేజ్. అండ్ మా ఆయన కూడా చాలా బాగా సహాయం చేశాడు, అంతేనా. ఎలా అంటే సత్యనారాయణ వ్రతంకి బాగా కూర్చోవాలా అంటే ఇది మాత్రం లేడీస్ది కదా. సో అందుకే ఫస్ట్ స్టార్టింగ్ డెకరేట్ చేయించేసి వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎండింగ్ లో వచ్చాడు అనమాట. దా హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో చాలా అద్రిందయ్య చంద్రం లాగా నీ కంచ పంచ ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాంది. అదని పంచ 4 టేకుల తర్వాత కూడా 5వ టేక్ కి పంచ కంచ అన్నది. నీ కచ్చా అంటారు కదా, కచ్చ కాదు పంచ, కండువా కండువా పంచ, ఇది షర్ట్. అద్రింది అయ్యా చంద్రం. ఈ డైలాగ్ చెప్పడానికి సచ్చ. నా పేరు పవన్ కళ్యాణ్ అండి, చంద్రం కాదు. అద్రింది అయ్యా పవన్ కళ్యాణ్. ఎలా అనిపించింది నీ పూజ? ఫస్ట్ టైం కదా ఇంట్లో? అమ్మో నిజంగా చెప్పాలంటే ఇన్ని రోజులు వరలక్ష్మి వ్రతం చాలా మంది లేడీస్ చేశారు కదా, చాలా ఓపిక కావాలి నిజంగా. ఐ థింక్ ఈ ప్రాసెస్ ఒక 2 days నుంచి స్టార్ట్ చేస్తారేమో. నైటే అన్ని హోల్డ్ చేసి పెట్టుకోవడం అండ్ ఎవ్రీథింగ్. మనం పొద్దున్న చేసాం కాబట్టి చాలా యూనో కష్టపడ్డాం మేము. నేనైతే కాదు కానీ అత్తయ్య చాలా కష్టపడింది, ఎస్పెషల్లీ ఆ చీర కట్టడం. సో యూజువల్ గా నేను ఎప్పుడు ఫుడ్ విషయంలో తప్ప నేను దేంట్లో హెల్ప్ చేయను మమ్మీకి. శారీ అండ్ ఆల్ అమ్మవారిని చేయడం అంతా మమ్మీ చూసుకునేది.
ఫస్ట్ టైం ఇలా డెకరేషన్ చేయడం అనంటే నువ్వు వచ్చిన తర్వాతే మళ్ళీ నీతో నాకు ఎందుకు పంచాయతీ అని చెప్పేసి నేనేం చెప్తున్నాం చేశా? మళ్ళా. అసలు నేను డెకరేషన్ ఏమీ కూడా చెప్పలేదు. దానికి డెకరేషన్ ఉంటుందని కూడా సీరియస్లీ నాకు ఏం చేయాలి ఏంటి కూడా నాకు తెలియదు. సో అత్తయ్య నేను అన్నాను, అడగకుండా చేసేవాడే హస్బెండ్ అండి. అదే అత్తయ్యకి నేను చెప్పాను, మీరు ఎలా ఎవ్రీ ఇయర్ చేస్తారో అలాగే చేయండి, నేను వచ్చి క్యాప్చర్ చేసుకుంటా అని చెప్పా. సో ఇప్పుడు కొద్దిగా నా మీద ప్రేమతో వచ్చి పాపము చాలా ఏమంటారు అరటికాయలు అంతా అరిటాకులు అంతా వెనకల ఇలా సెట్ చేసి పెట్టి వెళ్ళాడు మంచిగా. సో వైబ్ బాగుందా? చాలా బాగుంది. సో అన్ని బాగుంటాయి. నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి ఇల్లు కొనుక్కొని ఎస్ అందులో నువ్వు అడుగు పెట్టి నా లక్ష్మి ఇంకో లక్ష్మి పూజ చేయాలని కోరుకుంటున్నాను. తదాస్తు. ఎందుకంటే ఈరోజు నేనే లక్ష్మి. ఇంకో హాఫ్ అన్ అవర్ కదాస్తు దేవతలు వస్తారు యాక్చువల్లీ చెప్పాల్సిన డైలాగ్. పర్లేదు. సో ఈ రోజు మా పండుగ ఇలా జరిగింది. సో నువ్వు ఏమన్నా చెప్తావా వ్యూయర్స్? ఆఫ్టర్ సో లాంగ్ వచ్చావు వీడియోకి. నేను కూడా ఎక్కువ తీయట్లేదు వీడియోస్. అది చెప్పు. నీ లాస్ట్ వీడియో నేను ఉన్నా కదా. ఉన్నావు, బట్ నాకు తెలిసిందే కదా కొద్ది కొద్దిగా షూట్స్ వల్ల. బట్ మన సబ్స్క్రైబర్స్ అయితే అలాగే ఉన్నారు. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ కనీసం నా కోసమైనా చేసుకోండి, తన కోసం కాకుండా సరే. అంటే వాళ్ళిద్దరి కోసం చేసుకుంటారు. ఇద్దరిని ఇష్టపడుతున్నారు, నాట్ ఓన్లీ వన్. ఆఫ్ కోర్స్ ఇద్దరిని ఇష్టపడుతున్నారు. అంటే నన్ను చూసి ఇంకొంచెం ఒక 10 సబ్స్క్రైబర్స్ ఎక్కువ. అది కూడా మంచిదే, నీకే మంచిదే కదా, అందుకే. సో ఐ హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. అందరు మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. ఆఫ్టర్ సో లాంగ్ మేమిద్దరం వీడియోలోకి వచ్చి మేమిద్దరం మాట్లాడుతున్నాము. చాలా మంది అడిగారు నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా, ఎందుకు మీ ఇద్దరు పిక్చర్స్ రావట్లేదు, మీ ఇద్దరు రీల్స్ రావట్లేదు అని చెప్పి. మాకు నేను చెప్పనా ఏదైనా ఒక ఫోటో పెట్టినామనంటే లిటరల్ గా నెక్స్ట్ డే అయితే చూడు పెద్ద పంచాయతీ మామూలు కాదు, అటు ఇటు కాకుండా. అది ఫోటో పెట్టిన నెక్స్ట్ డేనే అవుతుంది. దృష్టి మాత్రం మామూలుగా ఫోటో పెట్టకపోతే మాత్రం బాగానే ఉంటున్నాం. చిన్న చిన్న వాటికి గొడవలు అంతే. చాలా చిన్న మైనర్. తిను బాగా రియాక్ట్ అవుతుంది అనమాట, బాగా కోపడుతుంది. సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను అలుగుతాను, నేను మాట్లాడను, నేను సైలెంట్ ఉంటా. నేను కోపడతాను, ఆయన అలుగుతాను, నేను సైలెంట్ ఉంటా, తను రియాక్ట్ అవుతూ ఉంటాను అనమాట. సో అక్కడ అవుతూ ఉంటది. బట్ లాస్ట్ పాపం కదా, నేను సారీ నేనే చెప్పేస్తాయి. నాకేమనిపించింది అంటే, నాకు అదొకటి మైండ్ లో పడిపోయింది. అయ్యో ఈ రోజు ఫోటో పెడితే కింద ప్రతి ఒక్క దృష్టి సింబల్ పెడుతున్నాను అనమాట. అయ్యో ఏం కాకూడదు. అందుకే ఎక్కువ పిక్చర్స్, ఎక్కువ వీడియోస్ ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదు. మేమిద్దరం కూడా ఎక్కువ వీడియోస్ ఎక్కువ కలవకుండా మేము అప్లోడ్స్ అయితే చేస్తున్నాము. ద రీజన్ ఈస్ అదే, ఇంకేం లేదు. చాలా మంది ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు అది ఇది అని చాలా మంది అడిగారు. సో అందుకే ఒక రీజన్ కి మేము అప్లోడ్ చేయడం మానేసాం అనమాట. అంతే. దాని వెరీ హ్యాపీ. ప్లీజ్ ఏం అసలు నెగిటివ్ స్ప్రెడ్ చేయకండి, ఓకే? అంతే. సో చాలా రోజులకు సబ్స్క్రిప్షన్ చెప్పాను. సో ఐఎమ్ సో హ్యాపీ. ఆఫ్టర్ మ్యారేజ్ ఫస్ట్ టైం ఇంట్లో లక్ష్మీ పూజ విత్ మై లక్ష్మి. సో మంచిగా అనిపించింది నాకు. అసలు యాక్చువల్లీ నాకే తెలియదు. నిన్న నైట్ నేనే అడిగా, మరి ఏంటి లక్ష్మీ పూజ ఉందా లేదా, ఏం సపోర్ట్ చేసలే అంటే మై మామ్ అండ్ దిస్ గర్ల్ వీళ్ళు 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకున్నారంట. నాకు తెలియదు. అది నాకు కాదు, యాక్చువల్లీ నాకు షూటింగ్స్ ఉండడం వల్ల చెప్పలేదు. రేపు ఉందో లేదో నాకు ప్రొడక్షన్ నుంచి రీజన్ లేదు. నేను మా అత్తయ్యకి కూడా చెప్పలేదు. తను అందుకే మార్నింగ్ కొంచెం హడావిడిగా చేసింది. ఎవరైనా 1 వీక్ నుంచి ప్రిపరేషన్స్ తీసుకుంటారు కదా. బట్ నాకు 16th ఉందో లేదో ఐ డోంట్ నో సీరియస్లీ. రేపా ఎల్లుండా ఇలా వస్తుంది నాకు ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ ద రీజన్. అసలు ఈ రోజు పూజ జరుగుతుందా లేదా అని కూడా నాకు డౌట్ ఉండే. బట్ థ్యాంక్ గాడ్ ఆ లక్ష్మీ పూజ మంచిగా నా దగ్గర చేయించుకునింది. సో ఐఎమ్ సో బ్లెస్డ్. అండ్ ఈ హౌస్ చాలా బ్లెస్డ్ అయింది ఈ రోజు విత్ పాజిటివ్ వైబ్. నువ్వు ఆబ్వియస్లీ నువ్వు అడుగు పెట్టినందుకు అంత పాజిటివ్ ఉంది. కానీ అండ్ మీరందరూ మంచిగా ఇంట్లో పూజలు చేసుకోండి, ఇంట్లో వాళ్ళతో మంచిగా వెజ్ ఫుడ్ తినండి. ఈ ఒక్క రోజుకే ఈ ఒక్క రోజుకే ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వసంతి కృష్ణన్ యూట్యూబ్ ఛానల్. నా కోసం చేయండి, అది లైక్ కొట్టండి. మరి నా కోసం కూడా చేస్తారు. సరే, నీ కోసం చేసేవాళ్ళు నీ కోసం చేస్తారులే. ఆల్రెడీ అంటున్నారు కదా, మేడం ఎందుకు మేడం పెళ్లి చేసుకున్నారు, వసంతి గారు ఇంత బ్యూటిఫుల్ ఉన్నారు.
ఉన్నారులే మీ ఫ్యాన్స్, బ్యూటిఫుల్ ఉన్నా లేకపోయినా ఉన్నారులే. నేనేమంటున్నాను రే, కాదు కదా, నేను క్వశ్చన్ అడుగుతున్నాను. రే పెళ్లి చేసుకోకుండా ఏం చేయాలరా, నాకు అర్థం కాదు. ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవాలి కదరా, చేసుకుంది ఇప్పుడు ఏమైందిరా? బ్యూటిఫుల్ గా ఉన్నంత మాత్రం పెళ్లి చేసుకోరా మొగుళ్ళు రారా? కమిషన్ కూతుళ్ళని ప్రేమించకూడదా? కమిషన్ కూతుళ్ళకి మొగుళ్ళు రారా? అంతే కదా, అదే పాయింట్. పెళ్లి 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 ఏంట్రా సదాయిస్తున్నారు? చేసుకుంది అయిపోయింది పెళ్లి, ఇక ఏంటి మీ పంచాయతీ? బేకార్ ముచ్చట, బేకార్ పంచాయతీ. పెళ్లి ఫీల్ అయిపోతున్నావా? నేను కూడా ఫీల్ అవుతా అయితే. Okay, that's all for today's video. Bye bye. బాయ్ బాయ్.